హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అగైన్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో వై రిటైల్ ఇన్వెస్టర్స్ ఫెయిల్ ఇన్ ఇన్వెస్టింగ్. సో ఈ వీడియోలో నేను ఎక్కువ లాట్ ఆఫ్ నెగిటివ్స్ గురించి మాట్లాడను, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, డే ఇన్ అండ్ డే అవుట్. సో ఎవ్రీ టైం మన రిటైల్ ఇన్వెస్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, సో సమ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ కామన్. Okay, maybe 80% or 90% of the times this is very very common in retail investors, okay, who are making losses. ఓకే, సో దీన్ని నేను కొద్దిగా అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను విత్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్ యాజ్ యూజువల్గా. ఓకే ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ థింగ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ టు 10,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద సైకాలజీ సిరీస్, అది సిరీస్ సో విచ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. ఓకే, మన 10,000 సబ్స్క్రైబర్స్ వన్స్ వీ క్రాస్, అండ్ ఎవ్రీ వీక్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఏ వీడియో. సైకాలజీ అండ్ వాట్ ఐ కాల్ దెమ్ యాజ్ మనకి మైండ్ సెట్, ఓకే అనుకోవచ్చు, మైండ్ సెట్ అనుకోవచ్చు, లేకపోతే మెంటల్ మోడల్స్ యాజ్ పర్ చార్లీ మంగర్, హీ కాల్ దెమ్ యాజ్ మెంటల్ మోడల్స్. సో వీటిల్ని డిస్కస్ చేస్తాను నేను. ఓకే, సో కమింగ్ టు ద సబ్జెక్ట్, వాట్ ఈస్ ద కామన్ మిస్టేక్. సో కామన్ మిస్టేక్ ఏంటి, వాట్ ఈస్ ద రిటైల్ ఇన్వెస్టర్ ఈస్ డూయింగ్. ఓకే, సో బిఫోర్ కమింగ్ టు స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇన్వెస్టింగ్, ఒక బిజినెస్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ యూస్ టు బి నేను ఇంతకుముందు, ఓకే, ఐ హ్యాడ్ ఆల్రెడీ గేవ్ అప్ టీ. ఓకే, సో ఇంతకుముందు ఎప్పుడైతే వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ టీ, ఇంతకుముందు ఒక 10 years 15 years బ్యాక్ సంగతి. సో కాలేజ్ దగ్గర ఒక టీ స్టాల్ ఉండేది. సో కామన్గా వీ యూస్ టు గో దేర్, మనం అక్కడికి వెళ్ళి టీ తాగుతూ ఉండేవాడు. ఓకే, సో అక్కడ ఒక టీ మాస్టర్ ఉండేవారు. సో ఆఫ్టర్ 1 year 2 year అతను చాలా కాలం నుంచి ఆ షాప్, ఆ పర్టికులర్ టీ స్టాల్లో హీఈస్ వర్కింగ్. ఓకే, అండ్ ఆ తర్వాత 2 years 3 years తర్వాత ఆయన అక్కడ నుంచి మానేశారు. ఓకే, నాకు తెలిసి. అండ్ వన్స్ అగైన్ తర్వాత ఎక్కడో కనిపించారు. హీ హ్యాడ్ ఓపెన్డ్ ఏ న్యూస్ టీ స్టాల్. సో అప్పుడు ఎలాగున్నారు ఏంటి వీటి గురించి డిస్కస్ చేస్తుంటే, తన ఓన్గా హీ హ్యాడ్ ఓపెన్డ్ ఏ టీ స్టాల్. సో తన ఓన్గా టీ స్టాల్ ఓపెన్ చేసే ముందు హీ హ్యాడ్ వర్క్డ్ మోర్ దాన్ 2 or 3 years ఇన్ ఏ టీ స్టాల్. ఓకే, సో ఆ టీ స్టాల్లో వర్క్ చేయటం వల్ల, టీ మాస్టర్గా వర్క్ చేయటం వల్ల హీ హ్యాడ్ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇలాగా మనం, ఓకే, సో రా మెటీరియల్స్ ఇలా తీసుకోవచ్చు, ఓకే, కుకింగ్ మెటీరియల్స్ ఇలా తీసుకోవచ్చు, ఓకే, బిజినెస్ ఇలా ఉంటుంది, ఇవి లోటుపాట్లు ఇలా ఉంటాయి, సెంటర్స్ ఇలా ఐడెంటిఫై చేయాలి, రెంట్స్ ఇలా ఉంటాయి. సో 2 or 3 years తన కంప్లీట్ నాలెడ్జ్తో హీ హ్యాడ్ గెయిన్డ్ ఏ నాలెడ్జ్ అండ్ కమ్ ఇన్ ఏ బిజినెస్. సో జనరల్గా ఇది మనం బిజినెస్లో చూస్తాం. సో బిజినెస్లో, సో ఎర్లీ స్టేజెస్, ఇఫ్ యువర్ పేరెంట్స్ బిజినెస్లో ఉంటే అడగండి. సో దే విల్ వర్క్ ఫర్ సమ్ వన్. మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ కింద వర్క్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకరి కింద వర్క్ చేయొచ్చు. అండ్ దే గో అవుట్ అండ్ దెన్ దే స్టార్ట్ మేకింగ్ ఏ బిజినెస్. తర్వాత వాళ్ళు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బట్ కమింగ్ టు స్టాక్ మార్కెట్స్, ఓకే, మార్కెట్స్ అనేవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ బిజినెసెస్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద బిజినెస్. నేను వెళ్ళి నేను మిమ్మల్ని వెళ్ళి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రల్ పాలీ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ గో అండ్ వర్క్ ఇన్ ఆస్ట్రల్ పాలీ అండ్ దెన్ ఇన్వెస్ట్. అది కాదు నా తాత్పర్యం. సో వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, అట్లీస్ట్ కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, సో అది మీ అండర్స్టాండింగ్కి లిమిటెడ్గా ఉందా? సో కెన్ యూ అండర్స్టాండ్? అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఆల్సో, సో అర్థం చేసుకోండి. ఆస్ట్రల్ పాలీ, ఓకే, సో ఈ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తుంది, ఓకే, ప్లంబింగ్ యాక్టివిటీస్, పైప్స్, ఓకే. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్ బిజినెస్ అనేది సర్వైవ్ అవుతుందా లేదా, అట్లీస్ట్ దీస్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ బిజినెస్, ట్రై టు అండర్స్టాండ్. మీరు ఎప్పుడైనా ఏదైనా బిజినెస్లో, ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిజినెస్ డూయింగ్. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా ముందుకు వెళ్ళకండి. సో వన్స్ మీరు ఆ బిజినెస్ మోడల్ అర్థం చేసుకున్న తర్వాత దాని కాంపిటీటర్స్ ఎవరు, ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ బ్యాంక్, ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ బ్యాంక్, వాట్ ఆర్ ఇట్స్ కాంపిటీటర్స్ డూయింగ్, రైట్? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, లేకపోతే ఇంకా లాట్ ఆఫ్ అదర్ ఫ్రాంచైజెస్ ఉన్న బ్యాంక్స్, ఐసిఐసి, యాక్సిస్, అదర్ బెటర్ ఫ్రాంచైజెస్ ఉన్న బ్యాంక్స్ ఉన్నాయి. అది కాకుండా వాట్ ఈస్ దిస్ ఎస్ బ్యాంక్ డూయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్.
Okay, so what is Astral Poly doing other better than other companies in the same segment? Okay, so this is very important. ఓకే, సో ఫస్ట్ మీరు బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మిగతా బిజినెసెస్కి ఈ బిజినెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో, మినిమం డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోండి. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మేనేజ్మెంట్. రిగార్డింగ్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ రియల్లీ వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ సింపుల్గా నేను మీకు చెప్తాను. సో వెన్ యూ ఆర్ అనలైజింగ్ ఎనీ మేనేజ్మెంట్, ఏదైనా మేనేజ్మెంట్ మీరు అనలైజ్ చేసేటప్పుడు పాస్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటి, డిడ్ దే డెలివర్ దట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రల్ పాలీ అనే కంపెనీ ఉంటే, సో లాస్ట్ క్వార్టర్సో లాస్ట్ ఇయర్సో యూ విల్ గెట్ దేర్ టాక్. ఓకే, సో మీకు వాళ్ళ ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో దొరుకుతాయి. ఓకే, లుక్ ఫర్ దెమ్. ఆర్ ఎల్స్ ఇన్వెస్టర్ సెక్షన్, ఇన్వెస్టర్ రిలేషన్ అని చెప్పి, ఇన్వెస్టర్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది వెబ్సైట్లో, గో దేర్. అక్కడ మీకు కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంటాయి. అట్లీస్ట్ లాస్ట్ ఫోర్ కాన్ కాల్స్ని స్టడీ చేయండి. వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ సేయింగ్ అండ్ ఆర్ దే ఏబుల్ టు డెలివర్ ఇట్? సో దిస్ ఈజ్ ఈజీ, యాక్చువల్లీ చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఈజీ థింగ్స్. సో ఎలాగా అంటే సింపుల్గా ఒక వీడియో, ఓకే, లాస్ట్ ఇయర్ ఆస్ట్రల్ పాలీ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే, వీ కెన్ గ్రో 10% or 15%, our margins are now 7%, we are going to increase to 10%. సో అట్లీస్ట్ ఎగ్జాక్ట్గా అదే నెంబర్స్ ఉండకపోయినా అట్లీస్ట్ ఈజ్ దేర్ ఎనీ మార్జిన్ ఎక్స్పాన్షన్, ఈజ్ దేర్ ఎనీ సేల్స్ ఇంక్రీజ్? సో దీస్ థింగ్స్ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్. సో దట్ బై యూజింగ్ దీస్ 3 థింగ్స్, మీకు ఇప్పుడు ఈ 3 థింగ్స్ నేను సమ్మరైజ్ చేస్తాను. ఫస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ద బిజినెస్, వెదర్ ద బిజినెస్ విల్ సర్వైవ్ ఆర్ నాట్. ఓకే, ఆ బిజినెస్ సర్వైవ్ అవుతుందా లేదా అనేది మీరు బై అండర్స్టాండింగ్ ఇట్, బిజినెస్ మోడల్ మీరు అర్థం చేసుకుంటారు. సెకండ్, సో హౌ ఈజ్ ద కాంపిటీటర్స్ ఆర్ డూయింగ్? సో కాంపిటీటర్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటారు. అండ్ థర్డ్ ఈజ్ వాట్ ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండ్ ఇక్కడ నుంచి యూ విల్ డిగ్ డీపర్ ఇన్ టు ద కంపెనీస్, బట్ అట్లీస్ట్ ట్రై టు డూ దీస్ 3 థింగ్స్. సో ఇప్పుడు ఈ 3 థింగ్స్ని నేను మీ టీ స్టాల్ ఎగ్జాంపుల్కి తీసుకువెళ్తాను. ఫస్ట్ థింగ్, హీఈస్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ బై వర్కింగ్. అతను బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు బై వర్కింగ్ విత్, ఓకే, సో అదర్ టీ మాస్టర్ ఆర్ అదర్ మేనేజ్మెంట్ ఆర్ అదర్ కంపెనీ. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ యువర్ బిజినెస్ మోడల్. సెకండ్ థింగ్, వాట్ హీ ఈస్ డూయింగ్. సో వాట్ హీ ఈస్ డూయింగ్, కాంపిటీషన్ ఎలా ఉంది, రా మెటీరియల్స్ ఎక్కడ తక్కువ వస్తున్నాయి, రెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ నేను కుకింగ్ యుటెన్సిల్స్ ఇవన్నీ తీసుకోవాలి, ఇవన్నీ మీ సెకండ్ పాయింట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద కాంపిటీషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే ఇక్కడ తనకు తాను, ఐఎమ్ ఐ ఏబుల్ టు డూ దిస్ జాబ్, నేను ఈ కొత్త టీ స్టాల్ని ఓపెన్ చేయగలనా లేదా, తనకు తన కాన్ఫిడెన్స్, రైట్? సో దట్ ఈస్ మేనేజ్మెంట్. థర్డ్ పాయింట్లో ఏంటంటే మీరు ఏదైతే కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, సో యూ షుడ్ అట్లీస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మేనేజ్మెంట్ డూయింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్స్ అండ్ స్టార్టింగ్ స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో వితౌట్ దీస్ త్రీ థింగ్స్ ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, అట్లీస్ట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్, స్టాప్ డూయింగ్ దట్ అండ్ ట్రై టు డూ లైక్ దిస్. ఓకే, పోర్ట్ఫోలియోలో 5 కంపెనీసే మీరు అనలైజ్ చేయగలిగితే, ఓకే, లెట్ ఇట్ బి 5 కంపెనీస్ ఓన్లీ, బట్ స్టార్ట్ విత్ ఫస్ట్ కంపెనీ అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, you will see lot of change in yourself and in your returns over a long period of time. This analysis also will compound, like, okay, so manaki it will compound. Okay, this analysis will make you selecting good companies, staying with good companies, staying in bad times. Okay, so lot of things it will help you. అండ్ అగైన్ ఏ విధంగా అయితే మీకు మీ రిటర్న్స్ కాంపౌండ్ అవుతాయి, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ అనాలిసిస్ అగైన్ విత్ డిఫరెంట్ కంపెనీస్, మీ యొక్క నాలెడ్జ్ కూడా కాంపౌండ్ అవుతూ వెళ్తుంది. యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ గ్రో. సో నెక్స్ట్ టైం ఏదైనా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బిజినెస్, ఓకే, వాట్ ఆర్ ఇట్స్ కాంపిటీటర్స్, అండ్ థర్డ్ ద మేనేజ్మెంట్. ఓకే, సో దిస్ సింపుల్ వే ఆఫ్ అనలైజింగ్ ఏ కంపెనీ, ఇలాగా సింపుల్గా ఈ కంపెనీని అనలైజ్ చేయటం వల్ల యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐడియా అబౌట్ ద కంపెనీ. ఓకే అండి, సో స్టార్ట్ డూయింగ్ దీస్ థింగ్స్. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ బెటర్ పోర్ట్ఫోలియో. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్ని వీడియోస్ లాగే ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరింత ఇన్ఫర్మేషన్ నేను కమింగ్ టైమ్స్లో తీసుకొస్తాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. So thank you very much friends. Jai Hind.